నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం మన 22,000 mAh ఎయిర్ వోల్ట్ విత్ BMS బ్యాటరీ మనం ఇచ్చే APCB ఛార్జర్ తో ఎలా ఛార్జ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాటరీ ఏదైతుందో దీన్ని మొత్తం మనకి ఛానల్ 1, 2, 3, 4 ఛానల్స్ ఉంటాయి చార్జర్ లో. దీంట్లో మనం ఏ ఛానల్ కన్నా పెట్టి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఛానల్ కి కనెక్ట్ చేసి సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. బ్యాటరీ వచ్చేసి మనం కనెక్ట్ చేసిన తర్వాత పోర్ట్ 2 కి కనెక్ట్ చేసాం. ఇందులో మనకి పోర్ట్ 1 చూపెడుతుంది. మనం పోర్ట్ 2 కి చేంజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బటన్ నొక్కితే సరిపోతుంది. పోర్ట్ 2 కి చేంజ్ అయిన తర్వాతకి ఇక్కడ మనకి వోల్టేజ్ నిల్లు చూపెడుతుంది. అందుకోసం అని చెప్పి మనం ఒకసారి బ్యాటరీని ఆన్ చేస్తే మనకి మనం బ్యాటరీ బటన్ స్టార్ట్ అవుతున్న తర్వాతకి సెల్ వోల్టేజ్ అనేది ఇక్కడ 14 సెల్లులో ఎంతెంత వోల్టేజ్ ఉంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాతకి ఇది మనకి LiPO లో ఉంది. LiPO లో ఉన్నదాన్ని మనం LiHV లో మనం ఛార్జ్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం దీన్ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న స్టోరేజ్ బటన్, ఛార్జ్ బటన్ ఈ రెండు ఒక 2 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో LiHV 4.25, 4.30, 4.35 ఉంది. మనం దాన్ని 4.35 కి చేంజ్ చేసుకోవాలి. ఓకే చేయడానికి ఛార్జ్ బటన్ ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఓకే అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాటరీ LiHV లో కన్వర్ట్ అయ్యింది. LiHV లో కన్వర్ట్ అయిన తర్వాతకి మన బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ ఏదైనా ఒక ఛానల్ కి మనం కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఛానల్ 2 కి కనెక్ట్ చేస్తున్నాము. ఛానల్ 2 కి కనెక్ట్ చేసిన తర్వాతకి ఒకసారి మనం బ్యాటరీ అనేది ఆన్ చేసుకోవాలి. బ్యాటరీ ఆన్ చేసుకున్న తర్వాతకి మనకి ఇందులో వోల్టేజ్ సెల్స్ వోల్టేజ్ అనేది మనకు చూపెడుతుంది. ఆటోమేటిక్ గా మనం కనెక్ట్ అవ్వగానే చూపెట్టగానే ఛార్జ్ విల్ స్టార్ట్ ఆటో ఆఫ్టర్ 1 సెకండ్ ఇట్లా మనకి ఆటోమేటిక్ గా ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి ఆటోమేటిక్ గా అదే కనెక్ట్ చేయగానే మనం అదే ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం ఛార్జ్ బటన్ నొత్తడం అట్లాంటి అవసరం ఏది లేదు. ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇందులో మనకి కరెంట్ పోయి వచ్చినా కానీ మళ్ళీ ఆటోమేటిక్ గా ఇది ఆన్ లో ఉంటే సరిపోతుంది. ఛార్జింగ్ అనేది మళ్ళీ అదే అవుతుంది. మళ్ళీ కరెంట్ పోయి రాగానే మళ్ళీ మనం ఒక మనిషిని పెట్టి అక్కడ మళ్ళీ ఛార్జ్ బటన్ నొత్తడం అట్లాంటి అవసరం లేకుండా ఈ ఛార్జర్ మనం వాడుకోవచ్చు. దీంట్లోనే మనం విత్ BMS కాకుండా వితౌట్ BMS బ్యాటరీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో మనం వితౌట్ BMS ఎలా ఛార్జ్ చేసుకోవాలో తెలుసుకుందాం.